ఇప్పుడు ఎండాకాలంలో మామిడి పండ్లు, పుచ్చకాయలు, దోసకాయలు, బత్తాయికాయలు బగ్గ మార్కెట్లకు వస్తుంటాయి. సల్వ చేస్తాయి కాబట్టి ఇవి కాయ చేస్తుంటారు పబ్లిక్. అట్లనే ఆనకాలం అనగానే అల్ల నేరేడు పండ్లు యాదికొస్తాయి. ఇక చలికాలంలో సేపులు, జామకాయలు, అట్లనే రేగు పండ్లు సుత కాస్తుంటాయి. అట్లనే మార్కెట్లో ఆడాడ కందగడ్డ సుత కానొస్తుంది. అట్లనే గివ్వి సుత. ఇవేంటిరో గమ్మతున్నాయో. అటు కందగడ్డలు కాదు, పుల్లగంద కాదు, శామగడ్డ అంటే అవిసుత కాదు. ఇంకేంటి అంటే ఎల్లేరుగడ్డలు. అట్లనే అంతటా దొరికేటివి కాదు, ఎప్పుడంటే అప్పుడు సుత దొరికాయి. చలికాలంలో అది సుత మెదక్ జిల్లా రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ అడవుల్లో చెర్లు, వాగొడ్ల పొంట దొరుకుతాయట. గొర్రెలు, ఆగుల పొంటి ఈ ఏడాదికి ఒకసారి ఊకే దొరికాయి. మత్తు రోజులు అవుతారట. అది తవ్వంగా అది దొరుకుతుంది, లేకపోతే సన్న గింత వెళ్తుందట ఒక్కొక్కళ్ళ. తీగని గుర్తుపట్టి గదాల కొద్ది దొవ్వుతే లోపల దొరుకుతుందట ఈ గడ్డ. ఈ ఇంటికి తీసుకొచ్చి బాగాసేపు ఉడకబెట్టి ఇట్లా రోడ్ల మీదకి తెచ్చి అమ్ముతుంటారు. గిరిజనులకు చలికాలం వెళ్లేదాకా ఇదే దందా. కాకలు చూడు కొనుక్కొని ఆన్నే కుమ్ముతున్నారు. ఇది భూమిలో పుట్టిన గడ్డ, ఎవరు వేయించిన గడ్డ కాదు, ఎవరు ఇత్తనం పెట్టిన గడ్డ కాదు. భగవంతుడు నీరు పోసేది, భగవంతుడు పెట్టిన గడ్డ. దీన్ని ఆరోగ్యానికి బాలెంతలు కానీ, కిడ్నీలకు కానీ, షుగర్ గానీ తినచ్చు. అందులు మాకులు కొట్టుడు ఉండదు, భూమిలో దొరుకుతాయి కాబట్టి తింటే పెయిల బీమార్లు ఏమన్నా ఉంటే పోతాయని వెనకటోళ్ళ నమ్మిక. ఇక చక్కెర పోసుకొని తింటేనైతే కమ్మగా ఉంటాయట. కిలో 100 రూపాయలకెళ్ళి 170 రూపాయల దాకా అమ్ముతుర్రు. లోకల్ పబ్లిక్ కుమ్ముడు గుమ్ముతుర్రు. ఈ చలికాలంలో అటు దిక్కు పోతలుంటే సైజుడుర్రి మరి.